కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. వాక్కాయ లేదా కలేకాయ పప్పు మార్కెట్లో అప్పుడప్పుడు మాత్రం దొరుకుతూ విటమిన్ సి పుష్కలంగా ఉండే వాక్కాయ లేదా కలేకాయలతో పుల్లపుల్లగా రుచికరంగా ఉండే వివిధ రకాల పచ్చళ్ళు, కూరలు చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం వాక్కాయ కందిపప్పు కలగలుపుతో వాక్కాయ పప్పుని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. వాక్కాయ పప్పు తయారీకి కావలసినవి: వాక్కాయలు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, ఉల్లి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 7 లేదా 8, ఉప్పు తగినంత, కారం 1 స్పూను, పసుపు 1/4 టీ స్పూను, పోపుకు గాను నూనె 3 లేదా 4 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 6 లేదా 7, ఎండుమిర్చి 2, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట. ఇక వాక్కాయ పప్పు తయారు చేసే విధానం. వాక్కాయ పప్పు తయారీకి వాక్కాయలు 1 కప్పు తీసుకుంటే కందిపప్పును కూడా 1 కప్పు తీసుకోవాలి. అలాగే కొంచెం పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లి తరుగును కూడా 1 కప్పు తీసుకోవాలి. పులుపు నోటికి పట్టని వాళ్ళు వాక్కాయల్ని కొంచెం తగ్గించుకోవచ్చు. చాలా మంది పప్పు కూరలను చేసేటప్పుడు త్వరగా పని అయిపోతుందని కందిపప్పును కుక్కర్లో మెత్తగా ఉడికించి ఆ పప్పు కూరని చేస్తారు. అలా కాకుండా కందిపప్పును మెత్తగానే గాని కొంచెం బద్దలుగా ఉండేట్టు ఉడికించి ఆ పప్పుతో పప్పు కూర చేసుకుంటే దాని రుచి చాలా బాగుంటుంది. అలాగే ఈ వాక్కాయ పప్పుని కూడా మెత్తగా మిక్సీ పట్టినట్టు కాకుండా కొంచెం బద్దలుగా చేసుకుంటేనే ఆ కూర రుచిగా ఉంటుంది. ఇందుకు కందిపప్పుని కుక్కర్లో కాకుండా విడిగా గిన్నెలో ఉడికించాల్సి ఉంటుంది. కందిపప్పుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అది ఉడకటానికి సరిపడా నీరు పోసి దాంట్లోనే కొంచెం పెద్దగా తరిగిన ఉల్లి ముక్కల్ని, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చిని కూడా వేసి స్టవ్ మీద ఉడికించాలి. పప్పు పలుకు లేకుండా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ని కట్టివేయాలి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు వాక్కాయల్ని శుభ్రంగా కడిగి వాటిని నిలువుగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్పూన్ కాడతో వాక్కాయ మధ్యలో ఉండే గింజని తీసివేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ ఉంచి కొద్దిగా నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తరువాత ఎండుమిర్చిని, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయాలి. వీటినన్నింటినీ చక్కగా కలియబెట్టి సగానికి కోసిపెట్టి ఉంచుకున్న వాక్కాయ ముక్కల్ని వేయాలి. వాక్కాయలు 5 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. వాక్కాయలు ఉడికిన తరువాత ముందుగా ఉడికించి ఉంచుకున్న కందిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కల మిశ్రమాన్ని పాన్లో వేయాలి. తరువాత పసుపు, కారం, ఉప్పుని కూడా జత చేయాలి. ఇప్పుడు పాన్లో ఉన్నవన్నీ ముందుగా చక్కగా ఉడికించి ఉంచుకున్నవే కాబట్టి అన్నింటినీ చక్కగా కలగలిపి ఉప్పు, కారం రుచి చూసుకోవాలి. అన్నీ చక్కగా సరిపోయాయి అనుకుంటే కరివేపాకును, కొత్తిమీరను కూడా వేయాలి. మరో 2 నిమిషాల పాటు పాన్లోని వాటిని ఉడికిస్తే పుల్లపుల్లగా నోటికి రుచిగా తగిలే వాక్కాయ పప్పు తయారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.